అందుకనే వాళ్ళ సక్సెస్ రేట్ అలా ఉంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రిపరేషన్ కానీ, ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేషన్ కానీ అంతా కూడా ట్రూగా ఉంది. కాబట్టి నేను నమ్మాను, కాబట్టే నేను బయట పిల్లలకి చెప్పగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం ముందు మా అమ్మాయికి నేను ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇవ్వగలుగుతున్నాను. ఇన్స్టిట్యూషన్ చాయిస్ ఎప్పుడూ కూడా, నా అనుభవంలో ఇన్స్టిట్యూషన్ చాయిస్ ఎప్పుడూ కూడా పిల్లల చేతుల్లో పెట్టకూడదు. వాడు చెప్తాడు, మా ఫ్రెండ్ అక్కడ జాయిన్ అవుతున్నాడు, వాడు చాలా ఫ్రీగా ఉంది, చక్కగా నేను చదువుకుంటానని ఇన్స్టిట్యూషన్ చాయిస్ ఇస్తే ఓన్లీ గ్రూప్ చాయిస్ వాడికి ఇవ్వండి, ఇన్స్టిట్యూషన్ చాయిస్ మాత్రం మీరే తీసుకోండి. రీజన్ ఏంటంటే, చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడికి తెలియకుండా ఉన్నప్పుడు, వాడి చేతితో ఏదో ఆడుతూ ఉన్నప్పుడు అమ్మ దగ్గరుండి ఏం చేస్తుందంటే వాడికి హాని కాని వస్తువులు ఇస్తుంది. వాడి నోట్లో పెట్టుకున్న ఏం కానివి అటువంటివే ఇస్తుంది, ఏదో వంకాయ లాంటివి అట్లాంటివి. అలా కాకుండా పదునుగా ఉంది కదా అని కత్తిస్తే వాడు ఎక్కడ కోసుకుంటాడో వాడికే తెలియదు. తర్వాత గుర్తుపెట్టుకోండి, అక్కడున్న ఎక్స్పోజర్ని కాకుండా అక్కడ జరుగుతున్న విషయాన్ని మీరు చాలా క్లియర్గా గమనించాలి. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకు తిరుమలలో 100% లభిస్తుంది. ఇది నేను ఈ సంవత్సరం వాళ్ళు పిలిచారని చెప్పింది కాదు, గత 7 సంవత్సరాల నుంచి నాకు అనుభవంతో చెప్తున్నాను. ఫైనల్గా ఇన్స్టిట్యూట్ పేరులోనే ఉంది TA. టీ ఫర్ టాప్ అండ్ A ఫర్ అచీవ్మెంట్స్. అది తిరుమలకి ఎప్పుడూ ఉండాలి. భగవంతుడు ఆయనకి ఖచ్చితంగా అటువంటి సక్సెస్లు కంటిన్యూస్గా ఇవ్వాలని, వాటన్నిటిలోనే మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా మాట్లాడారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఆయన చూడడం, కానీ 2017 నుంచి ప్రతి సదస్సు రాజమండ్రి వచ్చి వింటున్నారంటే నేను అదృష్టవంతుడిని. అంటే మీరందరూ వచ్చి ఆ సదస్సులను అలా సక్సెస్ చేస్తున్నారు. సార్, మీరు మా మీద ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని మరి కొన్ని వేల రెట్లు దాన్ని పెంచే విధంగానే ఇక్కడ తణుకు తిరుమలని తీర్చిదిద్దుతామని, ఫస్ట్ బ్యాచ్ నుంచే గుడ్ నెంబర్ ఆఫ్ IIT అండ్ NIT IIIT సీట్స్ తీసుకుని ఆ పై సంవత్సరం అవగాహన సదస్సులో రాజమండ్రివి మిగతా బ్రాంచ్లవి కాకుండా ఇక్కడ సాధించిన రిజల్ట్స్లోనే చాలా ఘనంగా మేము చూపించడానికి ట్రై చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, ఇంకొకటి జస్ట్ ఒక్క నిమిషం ఫేస్ చేంజ్ ఏదో ఉందంటండి, మారుస్తారు. తర్వాత మీరు ఎవరు కంగారు పడొద్దు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లలు మీరు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళే వెతుక్కుంటే ఇక్కడికి వస్తారు. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకుని వెళ్ళి మీరు లంచ్ ఎత్తిరిగి, అది ప్రాబ్లం లేదు. 6 కౌంటర్స్ ఉన్నాయి వెనకాల, బిల్డింగ్ వెనకాల. తర్వాత ఇది యాక్చువల్ 3 ఎకరాల క్యాంపస్ అండి, బిల్డింగ్ ఇది ప్లస్ దీని ముందుది కూడా రోడ్డు వరకు అది పార్కింగ్ ఏరియా కోసం 3 acres క్యాంపస్. మళ్ళీ భవిష్యత్తులో సరిపోదన్న ఉద్దేశంతో దీని వెనకాల ఇప్పుడు మీరు భోజనానికి వెళ్తారు, అది 1 acre న్యాచురల్గా ఆ సైట్లు వేసేసినాయే. అది నేను చాలా ఖరీదు పెట్టి మళ్ళీ కావాలంటే స్థలం దొరకదు. మన ఆర్మిల రాము గారు కూడా అన్నారు, తిరుమల మీరు కావాలంటే మళ్ళీ ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది, మీరు ఇక్కడ కడుతున్నారని తెలియగానే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. తర్వాత ఇల్లు కూడా కట్టేస్తున్నారండి, అద్దెకి బాగా డిమాండ్. ఇప్పుడు చెప్పారు మాస్టర్, గూడూరు నుంచి వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నారు. ఉన్నప్పుడు ఎక్కడ ఉంటారు? దగ్గరలో ఉంటారు, మళ్ళీ తణుకులు ఎక్కడ ఉండరు కదా. అంటే ఆయన అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అక్కడికి, అంటే పిల్లలకి టైం కలిసి వస్తుందని. కాబట్టి మీకు కావాలంటే దొరకదని అంటే సరే అని చెప్పి నేను 24 సైట్లు మొత్తం 4 రోడ్లకి మధ్యలో ఉండే తీసుకుని మనకు భవిష్యత్తులో పార్కింగ్కి వాటికి ఉంటుంది. ఇది ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. అక్కడ మనం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా లంచ్ తీసుకుని వెళ్ళేది, కానీ పిల్లలు వచ్చిన తర్వాత మనం క్లోజ్ చేద్దామండి. ఈలోపు మేడం కూడా మాట్లాడతారు. అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి చూశారు కదా మీరు అద్భుతంగా. నా దగ్గర నుంచి కొంత వస్తే మేడం దగ్గర నుంచి కొన్ని వచ్చినాయి. ఆవిడ నా ఆకలి నేను ఎలా పెరిగానో చెప్పారు. నా భార్య మొత్తం లీక్ చేసేసింది మొత్తం టోటల్గా. చిన్నప్పుడు పాలు అమ్మేవాడిని, మా ఇంట్లో ప్యాడెట్టి అలుక్కునేవారు, ఖర్చు కూడా లేదు. ఆ సిమెంట్ బస్తా వేసుకొచ్చేసారు. అంటే చాలా గర్వపడుతూ ఉంటుంది. అంటే నా భర్త ఆ స్టేజ్ నుంచి ఆకలితో వచ్చి, ఆకలి ఉండాలి, ఇందాక అదే చెప్పాను నేను. ఆకలి అంటే కానీ పిల్లలకు ఎక్కువ ఖర్చు పెట్టకండి, పేదరుపులు అరవండి ఎప్పుడు కూడా, అయ్యలేవు ఈ అని అనండి. పిల్లలు ఎదురుకుండా పేదవాళ్ళ కింద బిహేవ్ చేయండి. మీ ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఏదైనా ఖర్చు పెట్టుకోవాలంటే ఘనంగా ఖర్చు పెట్టుకోండి, అంతే తప్ప ఆ పిల్లల ఆకలిని మీరు మెయింటైన్ చేస్తాను. తను ఎందుకు చెప్పిందంటే, ఒక తిరుమల గారిలో ఎదగాలన్నా, లేదా ఇంకో వ్యక్తిగా మీలోనే 10 మంది సక్సెస్ అయిన ఉన్నారు, లేదా మీకులాగే మీ పిల్లలు ఎదగాలన్నా, మీలో అప్పట్లో ఏ ఆకలి అయితే ఉండేదో ఆకలిని మెయింటైన్ చేయమని చెప్పి చాలా చక్కని మెసేజ్ ఇచ్చిందనమాట. తర్వాత శిరీష మాట్లాడతారు. ఒక్క నిమిషం అండి, పవర్ దీని గురించి మైక్ ఆగుతుంది. మీరు కదలక్కల పిల్లలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు, రానివ్వండి. ఏదో చెప్పాను.